యుద్ధాల్లో విజయం సాధించడం, దేశ ప్రయోజనాలు కాపాడటం, ప్రజల జేజేలు అందుకోవటం, నా ఛాతీ విస్తీర్ణం ఇంత అని చెప్పుకోవటం నాయకునికి ఉండాల్సిన లక్షణాల్లో కొన్ని. పహల్గాం సంఘటన తర్వాత నిర్ణయాత్మకంగా వ్యవహరించి సకాలంలో సంఘర్షణలు ఆపివేయటం ద్వారా ప్రధాని నరేంద్ర మోడీ తాను ఘటన సమర్థుడనని నిరూపించుకున్నారు. నిజానికి దేశాల యుద్ధాలు సరిహద్దుల్లో గెలవలేవు. పంట పొలాల్లో, కార్ఖానాల్లో, ప్రయోగశాలల్లో యుద్ధాలు గెలుస్తాయి. యుద్ధం చేసే సైన్యానికి వెన్నుదన్నుగా నిలిచేది కర్షకులు, కార్మికులు, శాస్త్రవేత్తలు. రాజకీయ నాయకులు సకాలంలో సరైన నిర్ణయం తీసుకుంటే చాలు. ప్రధాని నరేంద్ర మోడీ అదే చేశారు. ప్రత్యర్థి పాకిస్తాన్ కోరలు పెరికివేసిన తరువాత దేశంలో నిర్మాణంలో ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద దృష్టి మళ్లించారు. రవాణా రంగంలో కీలకమైన రోడ్లు, వంతెనల మీద కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టినంతగా ఇప్పటి వరకు సేద్యపు నీటి ప్రాజెక్టుల మీద దృష్టి పెట్టలేదు. సేద్యపు నీటి ప్రాజెక్టుల నిర్మాణం రాష్ట్రాల పరిధిలోనిది. అందువల్లనే కేంద్రం చురుగ్గా పాల్గొనలేదు. కానీ లక్షల కోట్లు ఖర్చు చేసే ఇరిగేషన్ ప్రాజెక్టుల అంచనాలను యథేచ్ఛగా పెంచడానికి కేంద్రం ఒక కంట కనిపెట్టాల్సిన అవసరం లేదా? సాంకేతిక లోపాలు, డిజైన్ లోపాలు, నాణ్యతా ప్రమాణాలు పాటించని నిర్మాణాలు, ఇంజనీరింగ్ వైఫల్యాన్ని కేంద్ర ఏజెన్సీలు కనిపెట్టి ఉండాల్సిన అవసరం లేదా? తెలంగాణ ప్రజలకు వైట్ ఎలిఫెంట్ లేక తెల్ల ఏనుగుగా మారిన కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన లోపాలకు, అవినీతికి తనకు ప్రత్యక్ష ప్రమేయం లేదని కేంద్ర ప్రభుత్వం తప్పించుకోవచ్చు. అయితే ఈ వ్యవహారాన్ని అప్పటి రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యంతో పాటు కేంద్ర ప్రభుత్వ వైఫల్యంగా ప్రజలు భావిస్తున్నారు. వేల కోట్ల ప్రజాధనం వృధా అవుతుంటే ఎవరైనా ఎలా మౌనంగా ఉంటారు? ఇక జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన పోలవరంలో సాంకేతిక లోపాలు జరగటం, అవినీతి విశ్వరూపం, ఒకానొక నాయకునికి ఏటీఎంగా మారటం వెనుక కేంద్ర ప్రభుత్వ ఉదాసీనతను ఆంధ్రప్రదేశ్ ప్రజలు గుర్తించారు, ప్రశ్నిస్తున్నారు. 2005వ సంవత్సరంలో డాక్టర్ రాజశేఖర రెడ్డి ప్రారంభించిన ఈ జీవనాడిని ఇప్పటికీ పూర్తి చేయలేకపోవటానికి చంద్రబాబు ప్రభుత్వం చేతగానితనమే, మోడీ ప్రభుత్వ ఉదాసీనతే కారణం. డాక్టర్ వైఎస్ఆర్ జీవించి ఉంటే పోలవరం 2014 నాటికే పూర్తి స్థాయిలో పూర్తయి ఉండేదని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయి ఉండేది కాదని తెలుగు రాష్ట్రాల్లో ఏ చిన్న పిల్లవాడిని అడిగినా ఇప్పటికీ చెప్తారు. 2018 నాటికే పూర్తి చేస్తామని చెప్పుకున్న చంద్రబాబు ప్రభుత్వం 2019 అసెంబ్లీ ఎన్నికల ముందే తిమ్మిని బమ్మి చేసి అరకొరగా రైతులకు నీళ్లు సరఫరా చేసే ప్రాజెక్టు నిర్మాణం పూర్తయిందని చెప్పుకోవడానికి ప్రయత్నించింది. అందుకోసం సాంకేతిక నిపుణుల సలహాలను పెడచెవిన పెట్టి కమిషన్ల వరదకు తెరలేపింది. కేంద్ర ఏజెన్సీలోని కీలక వ్యక్తులకు ముడుపులు ముట్టాయని ప్రచారం ఆంధ్రప్రదేశ్లో జోరుగా సాగింది. అందులో నిజానిజాలు ఎలా ఉన్నా ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం కళ్ళు తెరిచింది. పోలవరం ప్రాజెక్టును 2027 నాటికి పూర్తి చేయడానికి సన్నాహాలు ప్రారంభించింది. దీన్ని ఆహ్వానించాలి మనసారా. పోలవరం జాతీయ ప్రాజెక్టు పనులపై ఈ నెల 28న ప్రధాని నరేంద్ర మోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించనున్నారు. భూసేకరణ, నిర్వాసితులకు పునరావాస కల్పన పనులలో పురోగతిని సమీక్షించి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒడిశాల్లో ముంపు ప్రభావిత ప్రాంతాల్లో పబ్లిక్ హీరింగ్, బహిరంగ విచారణ నిర్వహించడంపై ఆయా రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు దిశానిర్దేశం చేయనున్నారు. ఈ అన్ని రాష్ట్రాల్లోనూ, ఒక తెలంగాణలో తప్ప అన్ని రాష్ట్రాల్లోనూ బీజేపీ పాలిత ప్రభుత్వాలే ఉన్నాయి కాబట్టి ఇది కొంత సులువు కావచ్చు. కేంద్ర ప్రభుత్వ ప్రాధాన్యత చేపట్టిన ప్రాజెక్టులను నిర్దేశించిన గడువులోగా పూర్తి చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులను గైడ్ చేసేందుకు పీఎం ప్రగతి కార్యక్రమాన్ని ప్రధాని మోడీ చేపట్టారు. పోలవరం ప్రాజెక్టును 2027 నాటికి పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. ప్రాజెక్టులో 41.15 మీటర్ల ఎత్తు వరకు నీటిని నిల్వ చేయడానికి వీలుగా 15,228 ఎకరాల భూమిని ఇంకా సేకరించాలి. పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేయాలంటే 53,394 ఎకరాల భూమిని ఇంకా సేకరించాల్సి ఉంటుంది. ప్రాజెక్టు పనులు ఇప్పటి వరకు 60.78% పూర్తయ్యాయి. చంద్రబాబు నాయుడు గారు మాత్రం తానే 74% పనులు పూర్తి చేశారని చెప్పుకోవడం అందరికైనా గుర్తుండే ఉంటుంది. రిజర్వాయర్లో నీటిని నిల్వ చేయాలంటే తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్లో ముంపు ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర అటవీ పర్యావరణ శాఖతో కలిసి పబ్లిక్ హీరింగ్ నిర్వహించాల్సి ఉంది. ప్రాజెక్టు భూసేకరణ, నిర్వాసితుల పునరావాస కల్పన పనుల్లో పురోగతిని సమీక్షించి గడువులోగా ప్రాజెక్టును పూర్తి చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై ఆంధ్రప్రదేశ్
ప్రధాన కార్యదర్శికి ప్రధాని దిశానిర్దేశం చేయనున్నారు. పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ప్రభావం వలన తమ ప్రాంతాలు ముంపున గురవుతాయని ఒడిశా, ఛత్తీస్గఢ్, తెలంగాణ ప్రభుత్వాలు సుప్రీంకోర్టులో కేసులు వేశాయి. ప్రాజెక్టులో నీటిని నిల్వ చేయాలంటే ఆ 3 రాష్ట్రాల అనుమానాలను నివృత్తి చేయాల్సి ఉంది. ముంపు ప్రభావిత ప్రాంతాల్లో పబ్లిక్ హియరింగ్ నిర్వహించాలి. బ్యాక్ వాటర్ ప్రభావంపై 4 రాష్ట్రాల సీఎస్లతో చర్చించి ముంపు ప్రభావిత ప్రాంతాల్లో పబ్లిక్ హియరింగ్ నిర్వహించడంపై ప్రధాని మోడీ మార్గనిర్దేశం చేయనున్నారు. డాక్టర్ వైఎస్ఆర్ జీవించి ఉన్నప్పుడే ఈ పబ్లిక్ హియరింగ్ ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. దురదృష్టవశాత్తు ఆయన మరణించారు. ఆయన మరణం తర్వాత జరిగిన పెను రాజకీయ మార్పులు ప్రాజెక్టు పూర్తికి పెనుశాపంగా మారాయి. 2019-2024 వరకు ఆయన కుమారుడు వైఎస్ జగన్ ప్రాజెక్టు పూర్తికి చిత్తశుద్ధితో ప్రయత్నించారు. కరోనా వల్ల 2 సంవత్సరాలు పనులకు ఆటంకాలు ఏర్పడ్డాయి. పనులు వేగవంతం చేశాక కాఫర్ డ్యామ్, రీటైనింగ్ వాల్ నిర్మాణంలో చంద్రబాబు హయాంలో జరిగిన అవకతవకల వల్ల నిర్మాణ పనులకు ఆటంకాలు ఏర్పడ్డాయి. ఈ లోపాలు చంద్రబాబు హయాంలోనే జరిగినట్లు అంతర్జాతీయ నిపుణుల బృందం నిర్ధారించింది. తన తండ్రి ప్రారంభించిన పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసే అదృష్టం తనకే దక్కుతుందన్న జగన్మోహన్ రెడ్డి కలలు కల్లలయ్యాయి. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పార్టీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. బీజేపీ నేతృత్వంలో పోలవరం పూర్తయితే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆ పార్టీకి, నాయకులకు సర్వదా కృతజ్ఞులై ఉంటారు. రాష్ట్రంలో జరిగిన రాజకీయ పరిణామాలు బీజేపీ బలపడటానికి అపూర్వమైన చారిత్రకమైన అవకాశాన్ని ఇచ్చాయి. ఈ అవకాశాన్ని మోడీ ప్రభుత్వం సద్వినియోగం చేసుకుంటుందా, లేక కమిషన్ వ్యాపారుల ప్రభావంలో ప్రాజెక్టు నిర్మాణం ఎడతెరిపి లేకుండా మరో దశాబ్దం పాటు కొనసాగడానికి అవకాశం కల్పిస్తుందా? ఏమో, ఏం జరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు.